రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి సమయం వరకు మా అందరికీ మీరు తోడై ఉండిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గతించిన సంవత్సరమంతను కూడా కాపాడిన రీతిగానే ఈరోజు కూడా మమ్మల్ని పోషించి రక్షించి కాచి కాపాడారు నాయన. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయా, ఈ రోజున మా ప్రయాణాల్లో మా మార్గాల్లో మాకే ప్రమాదము జరగకుండా కృప దయచేశారు. ఈ సంవత్సర కాలమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. ఏ లోటు లేకుండా కూడా తండ్రి మమ్మల్ని పోషించారు. అయా, ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకొని బలపరిచి స్థిరపరిచి ధైర్యపరిచినందుకు ఈ రాత్రి కాలంలో తండ్రి అని మొరపెట్టగలిగే ఈ యొక్క భాగ్యమును దయచేసినందుకు, కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశమును అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, మీకోసం ఎదురు చూస్తున్న వారును ఏ రోజు కూడా సిగ్గుపరిచే దేవుడవు కాదు, ఏ రోజు కూడా మోసపరిచే దేవుడవు కాదు, ఏ రోజు కూడా అవమానపరిచే దేవుడవు కాదు నాయన. మీకోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా నూతన బలాన్ని ఇస్తానంటున్నారు. ఈ యొక్క డిసెంబర్ 31 నైట్న తండ్రి మేము ప్రార్థిస్తూ ఉండగా ఎవరైతే మీ తండ్రి నిరీక్షణ కలిగి ఉన్నారో అయా, వారి జీవితం మార్చబడుతుంది, నూతన సంవత్సరంలో అయినా వారి యొక్క బ్రతుకులు మార్చబడతాయి అనే ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరూ తండ్రి నూతన బలం పొందుకొని గొప్ప కార్యాలు చేయడానికి సహాయం దయచేయండి. వారి జీవితంలో మీరు మహిమ పొందుకునే క్రియలు వారు జరిగించే కృప దయచేయండి తండ్రి. ఈ రాత్రిని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం దయచేయండి. వారికి కలిగినటువంటి వ్యాధి బాధల చేత ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అయా, ఎవరైతే బలహీనతలు కలిగి ఉన్నారో ప్రభువా, ఎటువంటి భయంకరమైన వ్యాధితో వారు బాధపడుతున్నప్పటికీ ఈ రోజునే వారికి విడుదల దయచేయండి. ఈ రోజునే వారికి స్వస్థత దయచేయండి. ప్రతి ఒక్క దురాత్మ శక్తిని, అపవాది క్రియలను, ప్రతి వాటిని కూడా యేసు నామములో లయపరచండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు కలగచేయండి. సంతోషించే కృప దయచేయండి. అయా, కూలిపోయిన పడిపోయిన కుటుంబాలు అనేకమున్నాయి తండ్రి. అయ్యా, వాక్యము లేక, యథార్థత లేక, పాపంలో జీవిస్తూ కుటుంబాలు తండ్రి విచ్ఛిన్నమైపోతుండగా వారి కుటుంబాలను మరలా కట్టండి. శాంతి సమాధానంతో వారి కుటుంబాలు ఉండే కృప దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. అప్పుల్లో ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తండ్రి. అయా, మోసపోయారు, నష్టపోయారు, కృప దయచేయండి నాయన. వారి యొక్క పూర్వపు స్థితి మరలా పొందుకునే కృప దయచేయండి. ఆర్థికంగా వారందరూ కూడా బలపడడానికి సహాయం దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలున్నారు అయా, వారి గర్భాన్ని తాకమని ముట్టమని బ్రతిమాలుకుంటున్నాం. బిడ్డల సంతాన భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు తండ్రి, వారి ప్రయత్నాలన్నీ కూడా యేసు నామములో సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. మంచి సంబంధం, సాటి అయిన సహాయం వారికి కలగజేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో గృహాల కోసం ప్రార్థిస్తున్నారో వారికి సొంత గృహాలు దయచేయండి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అయా వారు అనుకున్న కార్యాలు నెరవేర్చండి తండ్రి. అయా, మా భారతదేశాన్ని కూడా దీవించండి. దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. కోర్టు కేసులో చిక్కుబడ్డారు ప్రభువా, వారి న్యాయం దొరకట్లేదని దుఃఖిస్తుండగా అయ్యా, వారికి న్యాయం తీర్చండి, విడుదల దయచేయండి తండ్రి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డల తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి. మారు మనసు లేనటువంటి ప్రతి ఒక్కరికి యేసు నామములో మారు మనసు దయచేయమని, దుర్వ్యసనాలు, చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రాత్రి కాలంలో వృద్ధులకు, చిన్న బిడ్డలకు, యవన బిడ్డలందరికీ కూడా మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాం. ఈ రాత్రిన ట్రావెల్ చేస్తున్న వారు, నైట్ డ్యూటీల్లో ఉన్నవారు ఉన్నారు, వారిని కూడా మీ కృపలో భద్రపరచుకోండి. ఏ హాని వారికి జరగకుండా కాపాడండి. అయా, ఈ యొక్క డిసెంబర్ 31 నైట్ని తండ్రి
అయ్యా అనవసరంగా వ్యర్థంగా కాలయాపన చేస్తూ తండ్రి ఈ లోకానుసారంగా ఆనందించకుండా ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో ఆనందించే కృప దయచేయమని విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుండగా వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. వారి పనులను వారి యొక్క ప్రయాణాలను కూడా దీవించండి అయినా. వీసా ఇంటర్వ్యూస్ ఇమిగ్రేషన్స్లో కృప దయచేయండి. ప్రతి విషయంలో అనుకూలంగా మార్చండి ప్రభువా. మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ మంచి నిద్ర దయచేయండి, కంటి నిండా నిద్ర దయచేయండి. శత్రువులు, దొంగలు, అపవాది క్రియలు మాకు హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా భద్రపరచమని మరలా తండ్రి ఉదయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా చేరి క్రొత్త సంవత్సరంలో మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.